ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ ఒక షాకింగ్ నిర్ణయం తీసుకున్నాడు అనమాట. సో ప్రపంచం ఆశ్చర్యపోయే విధంగా ఒక పెద్ద భారీ ప్రాజెక్ట్ ను ప్లాన్ చేయబోతా ఉన్నాడు. రీసెంట్ గా సింగపూర్ పర్యటనకు వెళ్లిన యోగి ఆదిత్యనాథ్ ఉత్తరప్రదేశ్ లోని సరయు నది ఒడ్డున ఒక రామాయణం పార్క్ ని ఏర్పాటు చేయబోతా ఉన్నాడు అనమాట. అంటే డిస్నీ ల్యాండ్ తరహాలోనే రామాయణం సంబంధించిన కథలు, రాముడు సీత స్టోరీ, రావణుడి స్టోరీ, రాముడి వనవాసం, సీత అపహరణ, లేజర్ షోలు, రామాయణంలో ఏం జరిగింది అని చెప్పి ప్రపంచం ఆశ్చర్యపోయే విధంగా ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ ఒక మంచి నిర్ణయం తీసుకున్నాడు. ఒక ప్రాజెక్ట్ ని రూపకల్పన చేయబోతా ఉన్నాడు. దానికి సింగపూర్ టెక్నాలజీ ఉపయోగించి సరయు నది ఒడ్డున ఒక భారీ ప్రాజెక్టు, అంటే మీకు అర్థం అయిపోయి ఉంటది ఇప్పటికే, రామాయణంలో ఏం జరిగింది ఎండ్ వరకు ప్రతి సీన్ ఒక థీమ్ పార్క్ 3D షోలో, లేజర్ షో ద్వారా ఒక పార్క్ లో విగ్రహాలతోటి డిస్నీ ల్యాండ్ తరహాలోనే ప్రపంచం ఆశ్చర్యపోయే విధంగా ఒక ప్రాజెక్ట్ ని రూపకల్పన చేస్తున్నాడు. అది ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది, ల్యాండ్ కూడా సెలెక్ట్ చేసినారు. వర్క్ స్టార్ట్ అవ్వడమే, దానికి సింగపూర్ టెక్నాలజీని యూజ్ చేయబోతా ఉన్నారు. సో ఇట్లాంటి ఆలోచన యోగి ఆదిత్యనాథ్ మైండ్ లో ఒకటే ఉంటది, ఎప్పటికైనా ఈ దేశాన్ని హిందూ దేశంగా చేయాలని చెప్పి ఒక సంకల్పం చేసుకుంటా ఉన్నాడు. దానికి తగ్గట్టే తన ప్రవర్తన ఉన్నది. ఆల్రెడీ రామ మందిరం, అయోధ్య రామ మందిరం ద్వారా సంవత్సరానికి 327 కోట్లు ఆర్జిస్తుంది అనమాట. 150 కోట్లు ఓటి దాతల ద్వారా స్వీకరించారు. ఇండియా రంగంలో హిందూ దేశం అని చెప్పే విధంగా రామాయణంలో జరిగిన ప్రతి ఘట్టాన్ని ఒక డిస్నీ ల్యాండ్ తరహాలో ఒక పార్క్ లో, ఒక ప్రాజెక్ట్ లో ఉత్తరప్రదేశ్ సీఎం చేయబోతా ఉన్నాడు. పాశ్చాత్య సంస్కృతికి అలవాటు పడిన మనము అసలు రామాయణం అంటే ఏంది, మహాభారతం అంటే ఏంది, హిందూ ధర్మం అంటే ఏంది, హిందూ ధర్మంలో ఏం చేయాలి, సనాతన ధర్మం అంటే ఏంది, సనాతన ధర్మంలో ఉన్న గొప్ప గొప్ప విషయాలు, సీతారాముడు, హనుమంతుడు, రావణుడి స్టోరీ, ఇవన్నీ అసలు మాట్లాడుతుంటేనే గూస్ బంప్స్ వస్తా ఉన్నాయి. సో ఎప్పుడెప్పుడా అని చెప్పి, అది ఎప్పుడు అవుతుందా అని చెప్పి రామాయణం మహాభారతం బుక్స్ చదవడం వల్లనే కాకుండా ఒక లైవ్ లో మనం సినిమాలలో చూస్తూ ఉంటాం. క్యాజువల్ గా సినిమాలో చూసినప్పుడు ఏమనిపిస్తుంది అంటే కొంచెం షూటింగ్ సెట్టింగ్ పర్పస్ లా ఉంటది. సో రియాలిటీగా ఏం జరిగింది, ఎట్లా జరిగింది, దానికి తగ్గట్టే ఆ ఆర్ట్స్ టెక్నాలజీని ఉపయోగించి చేయబోతా ఉన్నాడు. సో యోగి ఆదిత్యనాథ్ తీసుకున్న నిర్ణయాలు షాకింగ్ ఉంటాయి. సో ఎప్పుడెప్పుడా అని చెప్పి ప్రపంచం అంతా ఎదురు చూస్తా ఉన్నది. దీనికోసం రామాయణం థీమ్ పార్క్ రాబోతా ఉంది అతి త్వరలోనే. ఇప్పటికే అయోధ్య రామ మందిరం ద్వారా ప్రపంచాన్ని ఆకర్షించిన ఉత్తరప్రదేశ్ ఇప్పుడు రామ మందిరం థీమ్ పార్క్ ద్వారా హిందువులనంతా ఒకతాటిపైకి చేయాలని చెప్పి, ఇరాన్ లో ఖమ్మలు జరిగిపోతే ముస్లింలంతా ఏ విధంగా స్పందిస్తున్నారు, ఇండియాలో ఒక హిందువుకి ఏం జరిగిన, ఎట్లాంటి అన్యాయం జరిగినా హిందువులంతా ఒక్కతాటిపైకి రావాలని ఒక ఉద్దేశంతో మీరు చేస్తున్న ఈ గొప్ప ప్రయత్నానికి హ్యాండ్స్ అప్ చెప్పాలి. గూస్ బంప్స్ వస్తా ఉన్నాయి మీరు చేస్తున్న ప్రాజెక్ట్స్ వల్ల. సో ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా ఫాస్ట్ గా జనాలకు చూపించాలని చెప్పి కోరుతా ఉన్నారు. మీరేమనుకుంటారో కింద కామెంట్ చేయండి. యోగి ఆదిత్యనాథ్ చేస్తున్న ఈ పనికి మీరేమనుకుంటారో ఖచ్చితంగా మీరు కింద కామెంట్ చేయాలి.